వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్ర అమ్మాయిలు. వీడియో లేట్ అయినందుకు అందరికీ సారీ అండి. ఈరోజు మనం ఉద్యాని మహాకాళేశ్వర టెంపుల్ దగ్గరకు వచ్చామన్నమాట. అదేంటి సడన్గా టెంపుల్ దగ్గరకు వచ్చారనుకుంటున్నారా? ఏం లేదు, గౌతమి గారి దగ్గరకు వచ్చాము. అయితే దాని పక్కనే కొత్తగా కట్టిన ఉద్యాని మహాకాళేశ్వర టెంపుల్ ఉందంటే ఎప్పుడు దర్శనం చేసుకోలేదని చెప్పి అక్కడికి వెళ్ళామన్నమాట. అక్కడ స్టార్టింగే రైట్ సైడ్ మనకి శివలింగం ఉంది. అక్కడ ఫస్ట్ దండం పెట్టుకొని ఇద్దరం కూడా లోపలికి ఎంటర్ అయ్యాము. లోపలికి ఎంటర్ అయిన తర్వాత అక్కడ వ్యూ అయితే ఎంత బాగుందంటే ప్లెజెంట్గా చాలా బాగుంది. స్టార్టింగ్ వినాయకుడితో మొదలుపెట్టి ప్రతి దేవుడిని కూడా అక్కడ మనం చూడొచ్చు అన్నమాట. అక్కడ ప్రతి దేవుడిని చూస్తున్నప్పుడు ఎంత పీస్ఫుల్గా అనిపించిందంటే ఆ ఏరియా కూడా గంట శబ్దాలతో చాలా 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 పీస్ఫుల్గా అనిపించింది. అక్కడ ఉన్నంతసేపు కూడా మనకి బయట ప్రపంచం అనేది గుర్తే రాదు. ఎందుకంటే ఆ గంట శబ్దం, నెక్స్ట్ ఆ పక్కన గంధం వాసన, ఆ పక్కనే మనకి అగరబత్తుల వాసన కానీ చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఇంకా కాసేపు ఉండాలి అనిపించింది, బట్ చాలా లేట్ అయిపోయింది అప్పటికే. సో మేము చాలాసేపు అక్కడే ఉండి బయటకైతే వచ్చేసాము. అక్కడ అన్ని దేవుళ్ళని దర్శనం చేసుకునేటప్పటికే మాకు అరగంట పట్టేసింది. ఎందుకంటే అంతమంది ఉన్నారు అక్కడ. రౌండ్గా మనకి మొత్తం అన్ని దేవుళ్ళని పెట్టేశారు. చాలా 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 బాగుందన్నమాట. ఒక్కొక్కరిని చూస్తూ అక్కడ పైన పేర్లు కూడా పెట్టారు మనకి. ఆ పేర్లను చదువుకుంటూ ఒక్కొక్క దేవుడిని దర్శనం చేసుకుంటూ మనం అక్కడ ఈ దేవుడు ఇంతమంది దేవుళ్ళు ఉంటారా అని అక్కడికి వెళ్ళిన తర్వాతే మాకు అర్థమైంది. ఎందుకంటే అంతమంది దేవుళ్ళు ఉన్నారు అక్కడ. చుట్టూ తిరిగి మొత్తం అందరినీ దర్శనం చేసుకున్నాము. దర్శనం చేసుకున్న తర్వాత అక్కడే ప్రసాదాన్ని కూడా అమ్ముతున్నారనమాట. ఆ ప్రసాదాన్ని కూడా తిన్నాము. అండ్ ఆ గుడి బయటనే మనకి ఇలా ఒక విగ్రహం ఉంది శివుడిది. ఆ శివుడి విగ్రహాన్ని కూడా దర్శనం చేసుకున్నాము. అండ్ గర్భగుడి దగ్గరకు కూడా వెళ్ళి దర్శనం చేసుకున్నాము. దర్శనం చేసుకొని ఆ గర్భగుడికి ఒక స్పెషాలిటీ ఉంది. నలువైపుల నుంచి కూడా మనం ఆ గుడి లోపల ఉన్న ఆ దేవుడిని మనం చూడొచ్చు అనమాట. 4 సైడ్ నుంచి కూడా నేను మీకు చూపించడానికి ట్రై చేశాము. అండ్ ఇక్కడ మనకి ఫేమస్ టెంపుల్స్ అన్నీ కూడా ఇక్కడ చిన్న చిన్న బాక్సెస్లో పెట్టి షోకి పెట్టారనమాట. చాలా బాగుంది. అది కూడా మేము దర్శనం చేసుకున్నాము. అండ్ అక్కడ నుంచి రిటర్న్ వస్తున్నప్పుడు గజస్తంభాన్ని కూడా నేను మీకు చూపించాను. అండ్ ఇక్కడ 4 సైడ్స్ నుంచి కూడా మీకు చూపించానని ఆల్రెడీ చెప్పాను కదా. ఇదే ఆ 4 సైడ్స్ అనమాట. 4 సైడ్స్ నుంచి కూడా మనకి ఆ దేవుడు లోపల కనిపిస్తారు. అండ్ ఇదే బయట అవుట్లుక్ చూసారా ఎంత బాగుందో. ఒక్కసారైనా ఆ టెంపుల్కి వెళ్ళి ఆ టెంపుల్ని దర్శనం చేసుకొని అక్కడ ఉండి ఒక గంటన్నర స్పెండ్ చేసి బయటకు వస్తే ఇంకా బయట లోకం ఇంత వరస్ట్గా ఉందేంట్రా బాబు అని మనకు అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఎంత ప్లెజెంట్గా ఉందన్నమాట. అక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా సగం మంది పీస్ఫుల్ మైండ్ కోసమే వస్తున్నారు. బాయ్ గాయ్స్, విష్ యు ఆల్.